Daily. Taste the Daily. సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో నేడు పర్యటించనున్నారు. పాలేరు నియోజకవర్గంలో 362 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఇటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఖమ్మంలో జరిగే సిపిఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల సభకు హాజరై ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి మేడారం పయనమవుతారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం రేవంత్ మద్దులపల్లి వద్ద హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ 108.6 కోట్ల రూపాయలతో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ నూతన భవనాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే 45 కోట్ల రూపాయలతో నిర్మించిన మద్దులపల్లి నర్సింగ్ కళాశాల భవనాలను ప్రారంభిస్తారు. మద్దులపల్లిలో 19.9 కోట్లతో నిర్మించిన వ్యవసాయ నూతన మార్కెట్ భవనాలకు కూడా సీఎం ప్రారంభించనున్నారు. ఇటు 162.5 కోట్లతో మున్నేరు వృధా జలాలను పాలేరు రిజర్వాయర్కు అనుసంధానం చేసే 9.5 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మద్దులపల్లిలో మంత్రి పొంగులేటి అధ్యక్షతన జరిగే కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు హాజరై ప్రసంగిస్తారు. తర్వాత హెలికాప్టర్లో మేడారం బయలుదేరి వెళ్తారు. సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పాలేరు నియోజకవర్గంలో ఆయన నేరుగా హెలిప్యాడ్ దిగుతారు. అక్కడ పాలేరు నియోజకవర్గం మంత్రి పొంగులేటి నియోజకవర్గానికి సంబంధించి ఇవాళ 350 కోట్లకు పైగా కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. మదనపల్లి మార్కెట్ లో ఫస్ట్ మార్కెట్ ని, వ్యవసాయ మార్కెట్ ని ప్రారంభించిన అనంతరం అక్కడే వర్చువల్ గా కూసుమంచిలోని ప్రభుత్వ ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రిని వర్చువల్ గా ప్రారంభిస్తారు. జేఎన్టీయూ కాలేజీని కూడా ప్రారంభించిన అనంతరం ఆయన తర్వాతికి ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మున్సిపల్ కి నేతలు, నాయకులతోటి కూడా ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. మద్రపల్లిలోనే ఈ సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లాలోని 9 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కీలక నేతలు, నాయకులు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఆయన నాయకులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా అటు ఎన్నికలతో పాటు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు, ఇవాళ ఎద్లాపురం మున్సిపాలిటీకి సంబంధించి అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్న అనంతరం అసలు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇప్పటికే ప్రారంభించినటువంటి అనేక పనులు అందుబాటులోకి వచ్చాయి, వాటిని త్వరగా ప్రారంభించి అందుబాటులోకి ప్రజలకు తేవాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ క్రమంలోనే ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే మొదటి అంటే ఎన్నికల నోటిఫికేషన్ రేపో మాపో వెలువడనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఆ క్రమంలోనే ఇవాళ ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా మొదటగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలోనే సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా అదే కోవాలో వెళ్తున్నటువంటి క్రమం కనిపిస్తా ఉంది. ఎందుకంటే అటు ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ కు కంచుకోట లాంటి ప్రాంతము. అది ఎన్నికల సెంటిమెంట్ ఇక్కడి నుంచే ప్రారంభిస్తే అన్ని ప్రాంతాలలో కూడా విజయం సాధిస్తామని రేవంత్ ధీమాతోటున్నాడు. ఆ నేపథ్యంలోనే ఖమ్మంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అనంతరం ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించే అవకాశం కనిపిస్తా ఉంది. అనంతరం ఈ కార్యక్రమాలు అన్ని అయిపోయిన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కూడా సిపిఐ శతాబ్ది వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల ముగింపు సందర్భంగా కూడా భారీ బహిరంగ సభను ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ ని
సిపిఐ నేతలు ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఆయన ఆ సభకు మధ్యాహ్నం 3 గంటలకు హాజరవుతారు. అక్కడి నుంచి ఆయన నేరుగా దాదాపు అరగంట సేపు ఆ సభలో మాట్లాడిన అనంతరం అక్కడి నుంచి హెలిప్యాడ్ ద్వారా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాకిటి శ్రీహరి, ఈ నలుగురు కూడా హెలిప్యాడ్ లో ప్రత్యేక హెలికాప్టర్ ఖమ్మం నుంచి ములుగు మేడారానికి చేరుకుంటారు. అక్కడ జరిగేటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశానికి కూడా వీళ్ళంతా పాల్గొంటారు. ప్రధానంగా ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ ఈ విధమైనటువంటి వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధానంగా ఇవాళ పొంగులేటి నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేయనున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలు చూపింది. మున్సిపాలిటీలో కూడా తన బలాన్ని నిరూపించుకోవడం కోసం ఇప్పటి నుంచే పావులు కలుపుతున్నారు. అందులో భాగంగా ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం తర్వాతకి ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలతోటి ఆయన సమావేశం చేసి ఎన్నికలకు సంబంధించి ఆయన మాట్లాడనున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ.